హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెల్టింగ్ క్లౌడ్స్. ఈరోజు వీడియో చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా నచ్చింది. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద అంటే కొంచెం యాటిట్యూడ్ వర్షన్లో ఉంటుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే డెమో చూద్దాం ఫ్రెండ్స్. మన జోలికొస్తే బ్రదరో మంటెత్తి పాటి బెదరో మంచోని గిల్లగలరో. డెమో చూసారుగా ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఓపెన్ చేయండి. అలాగే ఫాంట్స్ కూడా ఇచ్చాను, అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇలా వస్తుంది, నేను చూపించినట్టు డిస్ప్లేలో కనబడుతున్నట్టు ఇలా కనబడుతుంది. ముందుగా నేను ఇచ్చిన ఈ లింక్ కరెక్ట్గా ఇన్పుట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. మన జోలికొస్తే బ్రదరో ఓకే, పర్ఫెక్ట్గా ప్లే అవుతుంది. ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియోలో కూడా సింపుల్గా నేను ఇచ్చిన ఫొటోస్తో మీ ఫొటోస్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి మనకు కావాల్సిన ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ రిమూవ్ చేసి ఉండాలి. మల్టిపుల్ ఫొటోస్ పడతాయి ఫ్రెండ్స్, అది కూడా కొంచెం యాటిట్యూడ్ లుక్ ఉన్న ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతిదీ పిఎన్జి ఫోటో అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఉండాలి. ప్లస్ ఇందులో నేను బ్యాక్గ్రౌండ్కి బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ వాడాను. మీరు ఆ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అది కూడా ఎలానో నేను చూపిస్తాను. ముందుగా పిఎన్జి ఫొటోస్ని ఎలా రిప్లేస్ చేయాలో చెప్తాను. ఇక్కడ నేను పిఎన్జి ఫోటో వాడాను కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మీకు ఇష్టమైన ఫోటోని రిప్లేస్ చేసుకోండి. అంటే మీరు ఏదైతే పిఎన్జీ కన్వర్ట్ చేసుకున్నారో ఆ ఫోటోని రిప్లేస్ చేసుకొని ప్లస్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇలా సైజ్ పెద్దగా ఉంటే మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళేసి సైజ్ అనేది తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీకు పొజిషన్ కావాలన్నా కూడా సేమ్ మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లో ఎక్కడ కావాలో ఒక్క నిమిషం, మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లో కాదు ఫ్రెండ్స్, మీరు జస్ట్ ఫోటోని ఫింగర్తో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళేసి జరిపితే అక్కడ ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. సేమ్ అలాగే సెకండ్ ఫోటో, ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో పైన హెడ్ అనేది కట్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్, ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి వై సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం పెంచేయండి. చూడండి, కవర్ అయిపోయింది. యాంగిల్ కూడా సెట్ చేసుకోండి. అలానే ఫోర్త్ ఫోటో, ఫిఫ్త్ ఫోటో, ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ని గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ కింద నేను ఇచ్చిన ఫోటోలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన షేప్ అంటే ఈ సర్కిల్ షేప్ నేను సెలెక్ట్ చేసుకున్నది. మీరు డిఫరెంట్ షేప్స్ పెట్టుకుంటే ఏం కాదు, కానీ ఈ సర్కిల్ షేపే బాగుంటుంది, ఇదే పెట్టండి మ్యాక్సిమం. ఈ ఫోటో మాత్రం కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియా సింబల్ నొక్కేసి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో రీప్లేస్ చేసుకోండి. ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్, దీన్ని మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళేసి మీరు ఇలా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, చూడండి అడ్జస్ట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఫోటో ఇంతకుముందు చెప్పినా కానీ సేమ్, ఇది కూడా ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి మీరు ఫోటో రీప్లేస్ చేసుకోండి. ఇలానే అన్ని ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇంకో స్టెప్ బ్యాక్ వచ్చేసి పైన సెట్టింగ్ సింబల్స్లో కింద బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, అందులో మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా పెట్టుకోండి. కాకపోతే బ్లాకే బాగుంటుంది, మ్యాక్సిమం బ్లాకే పెట్టుకోండి. కాకపోతే ఇక్కడ పింక్ కలర్ ఇచ్చాను కదా బ్యాక్గ్రౌండ్లో,
ఆ కలర్ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోండి. నేను ఇప్పుడు వైట్ పెట్టుకుంటున్నాను. చూడండి వైట్ కూడా చాలా బాగుంది. ఇలా మీ ఇష్టం వచ్చిన కలర్తో రీప్లేస్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా. గ్రీన్ కొంచెం బాగానే ఉంది, కాకపోతే వైట్ అండ్ పింక్ కొంచెం అట్రాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్, అందుకే నేను పింక్ వాడాను. మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఏదైనా వాడండి. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హస్త లా విస్తా.